మొన్నటి వరకు కల్కి 1000 కోట్ల మార్కు చేరుకుంటాడా అనే డౌట్ ఉండేది. ఓవైపు భారతీయుడు సీక్వెల్, ఇంకోవైపు అక్షయ్ కుమార్ కొత్త ఫిల్మ్. వీటి వల్ల కల్కికి 1000 కోట్ల మార్క్ అందుకుంటుందా లేదా అనేది అనుమానంగా ఉండేది. కానీ కల్కి చాలా ఈజీగా 1000 కోట్ల వసూళ్లను దాటాడు. ఇప్పుడు కల్కి టార్గెట్ ఏంటి? టాప్ 3లోకి చేరుకుంటాడా లేదా? ప్రభాస్ కెరీర్ లో రెండవ 1000 కోట్ల చిత్రంగా కల్కి రికార్డులు సృష్టించింది. అయితే 1000 కోట్లు దాటిన తరువాత కల్కి స్పీడ్ తగ్గుతాడా అంటే అలాంటి ఇండికేషన్స్ ఏమీ కనిపించడం లేదు. పైగా కల్కికి పోటీగా వచ్చిన భారతీయుడు 2, సర్ఫిరా పరిస్థితులు బాగోలేవు. సో ఇప్పట్లో పెద్ద సినిమాలేవి విడుదలకు లేవు. కల్కి అర్జెంటుగా పఠాన్ వసూళ్లను అధిగమించడం ఖాయం. ఆ తరువాత లైన్ లో షారుఖ్ నటించిన మరో బ్లాక్ బస్టర్ జవాన్ ఉంది. ఈ సినిమా వసూళ్లు 1500 కోట్లు. అలాగే 1250 కోట్లతో కేజీఎఫ్ సీక్వెల్, 1300 కోట్లతో RRR చిత్రాలు ఉన్నాయి. వీటిల్లో కల్కి ఏ సినిమా రికార్డును బద్దలు కొడతాడో చూడాలి. అన్నీ కుదిరితే RRR కలెక్షన్స్ ను కల్కి దాటితే మాత్రం ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లిస్ట్ లో 3వ స్థానంలో నిలుస్తాడు కల్కి. శంకర్ కు 30 ఏళ్లకు పైగా కెరీర్ ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశాడు, మరెన్నో ఇండస్ట్రీ హిట్స్ చూశాడు. కానీ భారతీయుడు 2 లాంటి ఫలితాన్ని ఆయన ఎప్పుడూ చూడలేదు. దాంతో శంకర్ ఇప్పుడేం చేయబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. అర్జెంటుగా భారతీయుడు 3 రిలీజ్ చేస్తాడా లేక టైం తీసుకుంటాడా? భారతీయుడు 2 వసూళ్లు చూసి, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన చూసి టోటల్ కోలీవుడ్ షాక్ లో ఉంది. ముఖ్యంగా శంకర్ సిట్యుయేషన్ ఇంకా దారుణంగా ఉంది. ఎంతో కాన్ఫిడెన్స్ తో భారతీయుడు 2తో పాటు భారతీయుడు 3 తీశాడు శంకర్. ఇప్పుడు పార్ట్ 2 కు పెద్ద షాక్ తగిలింది. మరి 3వ భాగం పరిస్థితి ఏంటి అనేది ఆసక్తిని కలిగిస్తోంది. థర్డ్ పార్ట్ ను మరో 6 నెలల్లో రిలీజ్ చేస్తారా లేక వెయిట్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. భారీ అంచనాల మధ్య విడుదలైన భారతీయుడు సీక్వెల్ తొలి 3 రోజుల్లో కేవలం 100 కోట్ల వసూళ్లను అందుకుంది. సినిమా బడ్జెట్ పై నిర్మాతలు క్లారిటీ ఇవ్వకపోయినా 200 నుంచి 300 కోట్లు ఉంటుందని ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే భారతీయుడు కష్టాలు ఇంకా పెరుగుతాయి. పెట్టిన పెట్టుబడైనా తిరిగొస్తుందా లేదా అన్నది వీకెండ్ వరకు తెలిసిపోతుంది. మరోవైపు కోలీవుడ్ వర్గాలు మాత్రం భారతీయుడు 3 సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నాయి. భారతీయుడు 3 టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడం, 3వ భాగంలో కమల్ యంగ్ లుక్, కాజల్ క్యారెక్టర్ ఉండడం, అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ కావడంతో ఫెస్టివల్ సీజన్ లో మూవీని రిలీజ్ చేస్తే భారతీయుడికి ఎంతో కొంత కలిసొస్తుందని ప్రచారం సాగుతోంది. మరి శంకర్ ఏ ప్లాన్ చేస్తాడనేది చూడాల్సి ఉంది. టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే కాదు, సీక్వెల్స్ కు కూడా అడ్డగా మారింది. ఓ విధంగా సీక్వెల్స్ ఎలా తీస్తే ప్రేక్షకులను కట్టి పడేయొచ్చు అనేది బాగా తెలుసుకుంది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటేనే భయపడిపోయిన ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియాకు సీక్వెల్స్ ఎలా తీయాలో చూపించడం విశేషం. భారతీయుడు సీక్వెల్ చూసిన తరువాత కోలీవుడ్ బెస్ట్ సీక్వెల్ ఏది అనే చర్చ మొదలైంది. శంకర్ తెరకెక్కించిన రోబో సీక్వెల్, అలాగే మణిరత్నం మేకింగ్ లో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ మాత్రమే వసూళ్ల పరంగా కోలీవుడ్ బెస్ట్ సీక్వెల్స్ గా నిలిచాయి. ఆ తరువాత కాంచనా, సింగం, మారి లాంటి చిత్రాలు బెస్ట్ సీక్వెల్స్ లిస్ట్ లో ఉన్నాయి. అదే టాలీవుడ్ సీక్వెల్స్ గురించి మాట్లాడాల్సి వస్తే పాన్ ఇండియాను షేక్ చేసిన ఒక బాహుబలి సీక్వెల్ నుంచి సీక్వెల్స్ లిస్ట్ మొదలవుతుంది. కార్తికేయ 2, టిల్లు 2 లాంటి బ్లాక్ బస్టర్స్ లో లిస్ట్ కంప్లీట్ అవుతుంది. పైగా సెట్స్ పై ఉన్న సీక్వెల్స్ లిస్ట్ చెబితే ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు. అన్ని సీక్వెల్స్ లిస్ట్ లో ఉన్నాయి. లేటెస్ట్ గా కల్కి సీక్వెల్ కూడా లిస్ట్ లో చేరింది. పుష్ప 2 రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సీక్వెల్ తప్పకుండా 1000 కోట్లు కొల్లగొడుతుందనే అంచనాలు ఉన్నాయి. అదేవిధంగా కల్కి సీక్వెల్ కూడా 1000 కోట్లకు తగ్గకుండా వసూళ్లను అందుకునే అవకాశాలే ఎక్కువ. ఇక సలార్ సీక్వెల్, దేవర సీక్వెల్, RRR సీక్వెల్, బాహుబలి 3వ భాగం కూడా వస్తే టాలీవుడ్ సీక్వెల్ గేమ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. పుష్ప సీక్వెల్ కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఓ విధంగా త్రివిక్రమ్ తో సినిమా అనుకున్నా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడిందట. అలాగే తమిళ దర్శకుడు అట్లీతో సినిమా అనుకున్నా అది కూడా ఆగిపోయింది. మరి ఐకాన్ నెక్స్ట్ సినిమా ప్లాన్ ఏంటి? సూపర్ స్టార్ రజనీకాంత్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటున్నారో అదే జైలర్ లో చూపించి బాక్సాఫీస్ దగ్గర 650 కోట్లు రాబట్టాడు నెల్సన్. ప్రస్తుతం జైలర్ సీక్వెల్ కు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వన్స్ జైలర్ సీక్వెల్ రిలీజ్ అయితే మాత్రం ఆ తరువాత అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు నెల్సన్ రెడీ అవుతున్నాడట. జైలర్ రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా డైరెక్టర్ నెల్సన్ తో సినిమా చేసేందుకు అల్లు అర్జున్ ఇంట్రెస్ట్ చూపించాడు. ఇటీవల స్టోరీ రెడీ చేసుకొచ్చి అల్లు అర్జున్ కు వినిపిస్తే కథ బాగా నచ్చిందట.
వన్స్ జైలర్ 2 రిలీజ్ అయితే తనతోనే సినిమా చేస్తానన్నాడట ఐకాన్. చాలా ఏళ్లుగా కోలీవుడ్ లో డైరెక్ట్ మూవీ చెయ్యాలనుకుంటున్నాడు అల్లు అర్జున్. కొన్నేళ్ల క్రితం లింగుస్వామితో మూవీ అనౌన్స్ చేశాడు, కానీ కుదరలేదు. తర్వాత మరో తమిళ దర్శకుడు అట్లీతో మూవీ ఫిక్స్ చేసుకున్నాడు. అట్లీ మల్టీ స్టారర్ స్టోరీ చెప్పడంతో నో చెప్పాడు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి నెల్సన్ తో ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. మరి ఈసారైనా ఐకాన్ కోలీవుడ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. రాజమౌళి పాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ తీస్తున్నాడు. కొరటాల దేవరా ప్రాజెక్ట్ లో లాక్ అయ్యాడు. సుకుమార్ పుష్ప సీక్వెల్స్ ను ఫిక్స్ చేసుకున్నాడు. స్టార్ డైరెక్టర్స్ అందరూ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇంతవరకు నెక్స్ట్ ఫిల్మ్ పై కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కొత్త సినిమాపై గురూజీ క్లారిటీ ఇవ్వటం లేదు. త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఖాళీగా ఉండటం టాలీవుడ్ ను ఆశ్చర్యపరుస్తోంది. సంక్రాంతికి గుంటూరు కారంను రిలీజ్ చేసి ఆ తర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయాడు గురూజీ. అల్లు అర్జున్ తో మూవీ చేస్తాడనే ప్రచారం సాగిన బన్నీ తమిళ దర్శకుల వైపు చూస్తున్నాడనే ప్రచారం ఎక్కువగా సాగుతోంది. ఈ దశలో అలా వైకుంఠపురంలో కాంబినేషన్ రిపీట్ కావటమే కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే త్రివిక్రమ్ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? ఏ స్టార్ హీరోతో ఫిల్మ్ చేస్తున్నాడు? మహేష్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్ అందరి డేట్స్ 2 ఏళ్ల వరకు లాక్ అయిపోయాయి. మరి త్రివిక్రమ్ ప్లాన్ ఏంటి? ఎవరితో మూవీ తెరకెక్కిస్తాడు అనేది కొంతకాలంగా క్యూరియాసిటీని కలిగిస్తోంది. గతంలో నితిన్ తో వర్క్ చేసిన విధంగానే ఈసారి కూడా త్రివిక్రమ్ ఓ యువ హీరోతో మూవీ చేస్తాడని ప్రచారం సాగుతోంది. ఆ యువ హీరో మరెవరో కాదు, డబుల్ స్మార్ట్ రామ్. అయితే ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అన్నది కన్ఫర్మేషన్ లేదు. అదే నిజమైతే త్రివిక్రమ్ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? ఏ స్టార్ హీరోతో ఫిల్మ్ చేస్తున్నాడు?